మింగ మెతుకులేదు గాని మీసాలకు సంపంగ నూనె అన్నట్లే ఉంటది మన పాలి దేశం పాకిస్తాన్ ఎవ్వారం. ఓ దిక్కు దేశంలో పబ్లిక్ అన్నమో రామచంద్ర అంటుంటే వాళ్ళకు యుద్ధం కావాలంట. యుద్ధం గోధుమ పిండికి నీళ్ళ గతి లేదు గాని బాంబులేస్తా అంటున్నారు. అందుకే ఆళ్ళిల్లు కాదు పాకిస్తాన్ దేశంలో ఉన్న సొంత పబ్లికే వాళ్ళ లీడర్లను పొరక సాపిస్తుండ్రు. పాకిస్తాన్ పాలకులకు గడ్డి పెడుతుండ్రు. చూడుర్రి, గంజికి గతి లేదు గాని బెంజి కావాలి అన్నట్టే ఉన్నది పాకిస్తాన్ సర్కారు వాళ్ళ కథ. ఏందో యమ ఎగిరి పడబట్టి అని ఆ దేశంలో పబ్లిక్కే కొరకాసి పెడతాండ్రు. ఇప్పుడు బీడి బిచ్చం కళ్ళు ఉద్దెరా గిట్లనే ఉన్నది ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి. దక్షిణ ఆసియాలో అన్నిటికంటే పేద దేశం పాకిస్తానే. కమ్సే కమ్ చాయ్ పత్త కొనుక్కోనికే కూడా పైసలు లేకపోతే అప్పు చేసి కొనుక్కున్న కాందాన్ పాకిస్తాన్ది. అప్పులు చేసి దివాలా తీసిండ్రు. దుబాయ్ దేశంలో పాకిస్తాన్ పబ్లిక్ బిచ్చం ఎత్తుకుంటారు. అసోంటోళ్ళు ఇప్పుడు కయానికి కాలు దూతుంటే పాకిస్తాన్ పబ్లిక్ వాళ్ళ సర్కారు వాళ్ళ మీద దుబ్బెత్తిపోస్తాండ్రు. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతా అన్నట్టు దేశంలో జనాల ఆకలి తీర్చలేకపోతాండ్రు గాని యుద్ధం చేస్తారట యుద్ధం అని తిట్టిపోస్తున్నారు. ఇంకో ముచ్చటి ఏంటిదంటే సోషల్ మీడియాలో పాకిస్తాన్ మీద జోకులు వేసుకొని నవ్వుకుంటాండ్రు చాలా మంది. గమ్మత్ ఏంటిదంటే ఆ జోకులు వేసేటోళ్ళల్లో పాకిస్తాన్ వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారట. ఇక పాకిస్తాన్ కు సుక్క నీళ్ళు ఇచ్చేది లేదని సింధు నది మీద గేట్లు బంద్ పెట్టిన మనోళ్ళు చెప్ప పెట్టకుండానే ఒక్కసారిగా గేట్లు ఎత్తినరాట. ఇంకేమున్నది, పాకిస్తాన్ ఆక్రమించుకున్న కాశ్మీర్ లో ఊర్ల పోంటి వరదలు వచ్చి అంత ఆగమాగమైందట. ఒప్పందం నుంచి మనోళ్ళు బయటకు వచ్చిండ్రు కాబట్టి ఇప్పుడు రూల్స్ పాటించే అవసరం ఏం లేదన్నట్టే చేస్తాండ్రు. పాకిస్తాన్ వాళ్ళకు సుక్కలు చూపిస్తాండ్రు. ఇది ఒకటే కాదు, ఉగ్రవాదుల ఇండ్లను ఎంకులాడి బాంబులు పెట్టి పేల్చి పారేస్తుండ్రు. అటు పాకిస్తాన్ లీడర్లు మైకుల ముంగట ఓ అట చేస్తాం ఇట చేస్తాం అని పెగ్గెలు కొడతాండ్రు గాని వాళ్ళతో అయ్యేది లేదు పోయేది లేదని నవ్వుకుంటాండ్రు అక్కడి జనాలు. ఇంకో దిక్కు దొరికిన వాళ్ళను దొరికినట్టు పాకిస్తాన్ వాళ్ళను మన దేశం నుంచి బయటికి నూకేస్తుండ్రు. ఏమైనా మనోళ్ళు ఒక్కటేసారి నీళ్లు బంద్ పెట్టడాలకు పోత పాకిస్తాన్ ఎడారి లెక్క మారుడు ఖాయం.